మరణానికి న్యాయం జరగాలి, సుగాలి ప్రీతి తల్లి ఆవేదనకి న్యాయం జరగాలి. దాన్ని పవన్ కళ్యాణ్ తిడితేనో పవన్ కళ్యాణ్ పొగిడితేనో రాదు. అప్పుడు జరిగినటువంటి అవకతవకల మీద, అప్పుడు జరిగినటువంటి అన్యాయాల మీద, అప్పుడు జరిగినటువంటివి విచారణ జరగాలి. సో విచారణ జరగాలంటే సమన్వయం పాటించాలి. సమన్వయం పాటించాలంటే గత 5 ఏళ్ళు పాటించక గత 5 ఏళ్ల ప్రభుత్వం చేయలేదు. కాబట్టి గత 5 ఏళ్ల ప్రభుత్వం ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గొంతు చించుకుని అరిసిన ఎవరూ సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేయలేదు అప్పుడు ప్రభుత్వం. సో వాళ్ళు ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయాన్ని తీసుకుని మాట్లాడటమే హాస్యాస్పదం. సో ఆ హాస్యాస్పదమైనటువంటి అంశంలో సుగాలి ప్రీతి తల్లిని తీసుకొచ్చి, ఆ వికలాంగురాలైనటువంటి బాధితురాలను తీసుకొచ్చి నిలబెట్టి ఆవిడ కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది ఇంకా అంటే ఏ స్థాయి దిగజారుడు రాజకీయాలకు వెళ్ళింది వైసీపీ అనేది అర్థమవుతుంది. సో కుదిరితే సుగాలి ప్రీతి కేసు విషయంలో వైసీపీ తాము తప్పు లేదు అని నిరూపించుకోవాలి.